ఆదాని విషయంలో, ఈ సఖీ విషయంలో మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కృషి చేయాలి, విచారణ కమిటీని ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి, అవసరమైతే హైకోర్టులో పిలివేయడానికి కృషి చేయాలి. వీటన్నిటితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున పౌర సమాజాలని, పౌర సంస్థల్ని, అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని ముందుకెళ్ళాలి. నాకు తెలిసి ఈరోజు ప్రజలే ప్రతిపక్షంగా మారితే తప్పితే పరిష్కారం కాదు. చాలా సమస్యలు, ఉదాహరణకి వక్ఫ్ బోర్డు విషయం తీసుకున్నా, లేక డీలిమిటేషన్ విషయం తీసుకున్నా, లేక ఏ జాతీయ స్థాయిలో ఏ సమస్య తీసుకున్నా కూడా మోడీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడడానికి ఇష్టం లేని పరిస్థితి, భయపడే పరిస్థితి. అవినీతి పరులైన వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడిన పరిస్థితి. కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వమని ప్రకటించిన తర్వాతనే బయటికి పంపించారు. సో ఇలాంటి పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఆ భయంతోనే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం బెయిల్లో ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడ బెయిల్ రద్దు అవుద్దో, ఎక్కడ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుద్దో, ఆధార్కి వ్యతిరేకంగా మాట్లాడితే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగానే భావిస్తున్న పరిస్థితి.